హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆహారము లేకయున్నను తను తాను పొగుడుకొనువాడు కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో మాటలు ఎంతో విలువైనటువంటివి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతుంటే, దైనందిన జీవితంలో ఇలాంటి వ్యక్తులను మనము కలుసుకుంటూ ఉంటాం. ఇలాంటి వ్యక్తులు మనకు తటస్థిస్తూ వస్తారు. వారు ఎవరంటే, వారికి ఏమీ లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, తినటానికి తిల్లు లేకపోయినా, సరైనటువంటి పరిస్థితులు లేకపోయినా, సరైన ఉద్యోగము లేకపోయినా, వారు తమ్మును తాము పొగడుకుంటారు. మనం ఇలాంటి వ్యక్తులను సమాజంలో చూస్తూ ఉంటాం. వారికి ఏమీ ఉండదు, కానీ వారు ఏం చెప్పుకుంటారంటే, ఈ పక్క పొలాలన్నీ మా తాతయ్యనండి, ఆ పెదపాడులో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మా ముత్తాతవి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మామిడి తోటలన్నీ కూడా ఒకప్పుడు మావే. ఇలాగున వారు తమ్మును తాము పొగుడుకుంటూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఏమీ ఉండదు. 9వ వచనంలో మనం చూస్తుంటే, ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకుని వానికంటే అన్నాడు. ప్రస్తుతానికి ఈ రోజు నాకు తినడానికి తిండి ఉండదు, పోనీ డబ్బులు పెట్టుకుని ఎక్కడైనా భోంచేద్దామన్నా డబ్బులు ఉండవు. అయినా అతని మాటలు, అతని డంబాలు, ఆ వ్యక్తుల యొక్క నోటిలోంచి వచ్చే మాటలు మనం చూస్తుంటే ఆశ్చర్యపోతాం. పిల్లల సమాజంలో ఇలాంటి వారిని అనేక చోట్ల మనము చూస్తూ ఉంటాం, అనేక చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. దైవ గ్రంథము అందుకనే మనుషుల వ్యక్తిత్వాలను బయటపెట్టే గ్రంథము బైబిలే. మనుషుల యొక్క ప్రవర్తనను చూపించే గ్రంథం బైబిల్. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఇలాంటి వ్యక్తుల కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఏదో కూలి పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని భోంచేస్తూ, లేక ఏదో డైలీ వేజెస్ చేసుకొని భోంచేస్తూ, లేక కష్టపడి పని చేసుకుని ఏదో 4 డబ్బులు సంపాదించుకొని బట్టలు కట్టుకొని సమాజంలో తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ, ఇతరుల మీద ఆధారపడకుండా ఇతరులకి అప్పగించుకో తన కుటుంబాన్ని తాను పోషించుకుంటూ ఉండేవాడట. చాలా గొప్పవాడు. వాక్యంలో రాయబడిన మాట అదే. ఆహారము లేకయున్నను తన్ను తాను పొగుడుకొని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. దాసుడు గల అల్పుడు అంటే అర్థం ఏంటి? సామాన్యమైన పని చేసుకొని బతికేవాడు గొప్పవాడు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, ఇలాంటి స్వభావము కానీ, ఇలాంటి లక్షణాలు కానీ, ఇలాంటి ప్రవర్తన కానీ ఈనాడు విశ్వాసులమైన మనము కలిగి ఉండకూడదు. క్రైస్తవులమైన మనము అసలు కలిగి ఉండకూడదు. మనము దైవికమైన జీవితాన్ని కలిగి మనల్ని మనం ఉపేక్షించుకొని భక్తి జీవితము, భక్తి కలిగిన జీవితాన్ని మనము కలిగి ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి గ్రహిద్దాం.
అలాగున మన జీవితాలను చక్కజేసుకొని ప్రభువుని వెంబడిద్దాం. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే విడిచిపెట్టుకుందాం. ప్రభు కొరకే తీర్మానము చేసుకుందాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఆహారము లేక నన్ను తను తాను పొగడుకుని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడని వాక్యము సెలవిస్తున్న తండ్రి, నిజమే. మా నోటితో మేము డంబాలు పలికే కంటే మమ్మల్ని మేము ఉపేక్షించుకొని తగ్గించుకొని మేము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుండా ఉపేక్షించుకొని నిన్ను వెంబడించుటే ఘనత అని మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యం వినే బిడ్డలు మేలు అనుభవించుటకు, క్షేమం అనుభవించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.